హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. నేను నాగరాజ్ జీబీ. మీరు చూస్తున్నారు మన తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు జూలై 1 నుంచి అమల్లోకి వచ్చినటువంటి ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్స్ గురించి నేర్చుకుందాం. దీని గురించి తెలిసిన వాళ్ళు ఈ వీడియోని ఇగ్నోర్ చేయండి. తెలియని వాళ్ళు మాత్రమే ఈ వీడియోని చూడండి. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అనుకుంటాను. వితౌట్ డిలే మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. జూలై 1 నుంచి మనం ఎలక్ట్రిసిటీ బిల్ని జూలై 1కి ముందు గూగుల్ పే, ఫోన్పే ద్వారా క్రెడిట్ కార్డ్ యూస్ చేసి, లేదంటే ఫోన్పే అమౌంట్, గూగుల్ పే అమౌంట్ యూస్ చేసి, ఇంకా వాళ్ళ అకౌంట్స్ యూస్ చేసి చేస్తూ ఉండేవాళ్ళం. కానీ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం చాలా యూపీఐ యాప్స్ని రిమూవ్ చేసింది. ఎందుకంటే వాళ్ళ దగ్గర బీపీఎస్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఉంటుంది, లేదంటే లేదని రిమూవ్ చేశారు. మనం ఇప్పుడు గూగుల్ పే, ఫోన్పేలు ఓపెన్ చేసి చూస్తే మన బిల్లులో గతంలో పే చేసిన బిల్లులను చూపిస్తూ ఇదే విషయాన్ని ప్రస్తుతానికి అలో చేయడం లేదు. కాబట్టి నెక్స్ట్ ఎప్పుడైతే ఈ అలో చేస్తారో గూగుల్ పే, ఫోన్పే చేయడం, అప్పుడు మీకు తెలియజేస్తాము అనే ఇన్ఫర్మేషన్ యూపీఐ యాప్స్ అన్నీ ఇస్తున్నాయి. మరి దీనికి సొల్యూషన్గా, అంటే ప్రత్యామ్నాయ మార్గం చూపిస్తూ స్టేట్ గవర్నమెంట్స్, మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ కానీ, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మరో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కానీ అన్నీ కూడాను యూపీఐ యాప్స్ కాకుండా ఏ అయితే పవర్ స్టేషన్స్ ఉన్నాయో, పవర్ డిస్కమ్స్ ఉన్నాయో, ఆయా డిస్కమ్స్లో మనం కట్టుకోవచ్చు. వాళ్ళ యాప్స్ ఉన్నాయి, అలాగే వాళ్ళ సైట్స్లో మనం కట్టుకోవచ్చు అని ఒక వెసులుబాటుతనాన్ని మనకు కల్పించడం జరిగింది. ఇక ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుంటే, ఆంధ్రప్రదేశ్ని 3 డిస్కమ్స్గా విభజించడం జరిగింది. ఒకటి సెంట్రల్ పవర్, రెండోది ఈస్టర్న్ పవర్, మూడోది సదరన్ పవర్. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాత 13 జిల్లాల ప్రకారం గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలు సెంట్రల్ పవర్ కింద, ఈస్ట్ వెస్ట్ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ 5 జిల్లాలు ఈస్టర్న్ పవర్ డిస్కమ్స్ కింద, మిగిలిన 5 జిల్లాలు అనంతపూర్, కడప, కర్నూలు, చిత్తూరు మరియు నెల్లూరు ఈ 5 జిల్లాలు సదరన్ పవర్ డిస్కమ్స్ కింద విభజించడం జరిగింది. ఈ విభజన ప్రకారం ఏదైతే కేటాయించిందో మన జిల్లాకు, మన పాత జిల్లాలకు ఏ డిస్కమ్ అయితే కేటాయించారో అక్కడే మనం పే చేయాలి. వాళ్ళ సైట్ లేదా యాప్ ఇవన్నీ కూడా మనకు ప్లేస్టోర్లో దొరుకుతున్నాయి. నేను సదరన్ పవర్లో మనం ఎలా పే చేయాలి అనే విషయాన్ని మీకు చూపించబోతున్నాను. ఎవరైతే అనంతపూర్, కర్నూలు, కడప, చిత్తూరు మరియు నెల్లూరు జిల్లాలకు సంబంధించిన వాళ్ళు దీన్ని చూడొచ్చు. ఫర్ ద ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఎవరైనా కూడా చూడొచ్చు. సదరన్ పవర్ యాప్ ఓపెన్ చేస్తున్నాను. ఇది ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను. కావాలంటే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీకు ఆల్రెడీ ఇప్పటికీ దాదాపు దీన్ని రిజిస్టర్ చేసుకొని ఉండుంటారు. ఓకే, వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ చేశాను. సదరన్ పవర్ యాప్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి లాగిన్ అనేవాళ్ళు ఎవరైనా కావచ్చు. మీ మొబైల్లో మీరు లాగిన్ అవ్వచ్చు. ఎవరు మొబైల్ నెంబర్ ఇచ్చి ఒక పాస్వర్డ్, ఏదో ఒకటి మీకు పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వచ్చు. ఎన్నిసార్లు అయినా లాగిన్ అవ్వచ్చు, ఎన్నిసార్లు అయినా లాగౌట్ అవ్వచ్చు. దీనికి ఏమి అభ్యంతరాలు ఏమి ఉండవు. నెక్స్ట్, Bill pay. Open button. Bill pay. More options. No data. Back button. Home. ఇప్పుడు నేను లాగిన్ అయ్యాను. నా మొబైల్ నెంబర్ ఇచ్చి నేను లాగిన్ అయినాను. మోర్ ఆప్షన్లో పోతే మీరు లాగౌట్ అవ్వచ్చు. అది ఏ నెంబర్తో లాగిన్ అవ్వరు కూడా చూపిస్తారు. More option. More option. చూసండి ఇక్కడ. Change password. 944051169. Change help. Log out. ఇక్కడ లాగౌట్ అవ్వచ్చు. Southern Power. బ్యాక్ వచ్చాను మళ్ళీ. Home.
More options. Telugu tariff plan. Register button. రిజిస్టర్డ్ బటన్. ఇక్కడ మనం ఖచ్చితంగా బిల్ పే చేయాలి అంటే రిజిస్టర్ అవ్వాలి. మిగిలిన సెంట్రల్ మరియు ఈస్టర్న్ పవర్ డిస్కమ్స్లో ఎలా ఉందో నాకు తెలియదు, కానీ సదరన్ పవర్లో మాత్రం ఖచ్చితంగా మనం రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ కాకుండా ఎటువంటి బిల్లుని, ఏ సర్వీస్ బిల్ని మనం పే చేయలేము. Registration. Register. Registration. రిజిస్టర్ మీద ట్యాప్ చేసిన తర్వాత Registration. More options. Add service number. యాడ్ సర్వీస్ నంబర్. Service number star. Shift button. Detected colon icon. Quote delete. Enter 13-digit service number. Edit box. చూసారా, ఎంటర్ 13 డిజిట్స్ సర్వీస్ నంబర్. ఇది సదరన్ పవర్కి సంబంధించిన మీ సర్వీస్ నంబర్ ఏదైతుందో అది పే చేయాలి. మీరు రెంట్కున్నా, మీ హౌస్ది మీ ఓన్దైనా, ఇక్కడ మీరు ఒక సర్వీస్ నెంబర్ ఏదైతే మనం కడుతున్నామో దాన్ని మనం పే చేయాల్సిందే. పే చేస్తున్నాను. Pasted 711230112778. Please enter 10 mobile number linked with this register service button. Back. Register. Please enter 10 mobile number linked with the service number. Edit box. ఇది గుర్తుపెట్టుకోండి. చాలామంది చెప్తున్నది ఏంటంటే ఏ మొబైల్ నెంబర్తో అయినా మనం లాగిన్ అవ్వచ్చు, మన మొబైల్ నెంబర్లోనే లాగిన్ అవ్వచ్చు. ఇప్పుడు చాలామంది రెంట్ హౌస్లో ఉంటారు, ఓన్ హౌస్లో ఉంటారు. ఓన్ హౌస్లో ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాళ్ళ నెంబర్తోనే వాళ్ళ సర్వీస్ రిజిస్టర్ అయి ఉంటారు కాబట్టి సర్వీస్ నంబర్కి ఏదైతే మీటర్ వచ్చేటప్పుడు మనం ఇచ్చింటామో ఆ నెంబరు వాళ్ళు ఓన్ హౌస్ నెంబరే వాళ్ళ నెంబరే ఇచ్చుకుంటారు. ఇప్పుడు నేను రెంట్ హౌస్లో ఉన్నాను. నేను రెంట్ హౌస్లో ఈరోజు ఒక చోటు ఉంటాను, ఇంకో రోజు ఇంకో చోటు ఉంటాను. కాబట్టి నా నంబర్ని నేను నా రెంట్ హౌస్కి తీసుకోరు. ఎందుకంటే నేను రెంట్ హౌస్లో ఉంటాను, నా ఓనర్ నెంబరే ఇచ్చింటారు అక్కడికి. కాబట్టి చాలామంది అంటున్నది ఏంటంటే, నేను వింటున్నది ఏ నెంబర్తో అయినా మనం బిల్ పే చేయొచ్చు. నో, నెవర్. ఏదైతే మనకు సర్వీస్ నెంబర్ అలాట్ అయినప్పుడు, మీటర్ అలాట్ అయినప్పుడు ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి, ఆ ఎలక్ట్రిసిటీ ఆఫీస్ నుంచి ఏ నంబర్ అయితే ఇచ్చింటామో ఆ నంబరే రిజిస్టర్ అవ్వాలి. ఇంకొక ఇన్ఫర్మేషన్ అంటే, మీకు మీ కరెంటు బిల్లో చూడండి, మొబైల్ నంబర్ అని మీకు ఫస్ట్ 2 డిజిట్స్ లాస్ట్ 4 డిజిట్స్ నెంబర్ ఇచ్చింటారు. ఆ నంబర్తోనే మనం లాగిన్ అవ్వాలి. పూర్తి నెంబర్ ఇవ్వకుండా ఫస్ట్ 2 డిజిట్స్ ఎక్స్ఎక్స్ఎక్స్ఎక్స్ 4 ఎక్స్లు ఇచ్చి మళ్ళీ లాస్ట్ 4 డిజిట్స్ ఇచ్చింటారు. ఆ నంబర్తోనే మనం ఇక్కడ రిజిస్టర్ అవ్వాలి. సో ఇక్కడ నేను రిజిస్టర్ అవుతాను. నా నంబర్ ప్లీజ్ ఎంటర్ 10 mobile number linked with the service number. Edit box. ఇక్కడ మా ఓనర్ నంబర్ నేను ఎంటర్ చేస్తాను. Delete 4 maximum length reached. ఓకే, ఎంటర్ చేశాను నేను. ఎంటర్ చేసిన తర్వాత ఏమొస్తుంది మనకు? 5 register service button with back button. Register service button. రిజిస్టర్ సర్వీస్ బటన్ అని వస్తుంది. పైన సర్వీస్ నెంబర్ ఎంటర్ చేశాము, ఆ సర్వీస్ నెంబర్కి లింక్ అయి ఉన్నటువంటి నెంబర్ని ఎంటర్ చేశాము. తర్వాత రిజిస్టర్ బటన్ అని వస్తుంది. దీని మీద మనం ట్యాప్ చేద్దాం. ఓకే, రిజిస్ట్రేషన్ అయిపోయింది. మనం అక్కడ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే రిజిస్ట్రేషన్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ బటన్ అని క్లిక్ అయిపోయింది. కానీ మనకు రిజిస్ట్రేషన్ అయినట్టు మనకు మెసేజ్ ఏమైనా వచ్చిందా? నో, ఏది రాలేదు. బహుశా వాళ్ళకి ఏమైనా రిజిస్టర్ అయ్యిందేమో తెలియదు. సరే, ఒకసారి బిల్ ఎలా పే చేయాలో చూద్దాం. Settings. Southern Power. ఓకే, Southern Power. మళ్ళీ ఓపెన్ చేస్తాను. Collapse button. Draw button. Selfie video. Pause button. Home. More options. Telugu tariff plan. Detected colon icon. Quote edit quote button. రైట్ స్వైప్ చేస్తాను ఇక్కడ నుంచి. Registration. Bill pay button. ఇప్పుడు రిజిస్ట్రేషన్ మనకు అయిపోయింది కాబట్టి బిల్ పే మీద ట్యాప్ చేయాలి. బిల్ పే. Bill pay. రైట్, బిల్ పే మీద ట్యాప్ చేస్తాను. రైట్ స్వైప్. Bill pay. More options. But 71123011278335. B for Nivasulu. 9440511169. 3 period. చూడండి, బి శ్రీనివాసులు హౌస్ ఓనరు. నా నంబర్ చూపించింది ఇక్కడ, ఎందుకంటే లాగిన్ అయ్యాను కాబట్టి వాళ్ళ నంబర్ చూపించలేదు. ఇదొక బెస్ట్. సరే, Back button. 71123011278335. B for Nivasulu. 9440511169. 3 period. ఇదే సర్వీస్ నంబర్ ఇచ్చాను కాబట్టి దీని మీద ట్యాప్ చేస్తున్నాను. Please wait. Southern Power. ప్లీజ్ వెయిట్. రైట్ స్వైప్ చేస్తున్నాను. ఇంకా Bill pay. ఇన్ఫర్మేషన్ చూద్దాం. More options.
Bill reminder. బిల్ రిమైండర్, Payment. పేమెంట్, No colon 71123011278835. సర్వీస్ నంబర్ ఎస్ఎన్ఓ సర్వీస్ నంబర్ అనమాట. Consumer name colon Bisranivasulu. పేరు ఆయన పేరు, Category colon LT1. LT1 అనమాట. లైన్ 1 లైన్ ఏదో ఉంటాయి అవి. Bill date colon 04-Jul-2024. 4th July 2024. Total amount colon 702. 702 రూపీస్. Demand colon 702. కట్టాల్సింది 702. ఫైన్ ఏం లేదు కాబట్టి. Arrears colon 0. అరియర్స్ ఏం లేవు. RC fees colon 0. RC fees colon 0. ACD colon 0. ACD 0. RC fees ACD colon bill due date colon 19-Jul-2024. 19th లోపల కడితే ఫైన్ ఉండదు, లేకపోతే ఫైన్ వస్తుంది. Bill disconnection date colon 05-Aug-2024. ఆగస్ట్ వరకు అంటే 1 month ఉంటుంది, తర్వాత డిస్కనెక్ట్ చేస్తారు. Back button. ఇది మనకు ఫుల్ డీటెయిల్స్ వచ్చింది. మరి పే ఎలాగా? Copyright collapse button. Arrear demand colon total amount category colon LT1 consumer no payment. Bill reminder. ఓకే, Payment. పేమెంట్ అనేది కదా, దీని మీద క్లిక్ చేద్దాం ఒకసారి. Enter details for payment. Pay button. ఎంటర్ డీటెయిల్ ఫర్ పేమెంట్స్. Cancel button. ఏమేం డీటెయిల్స్ పెట్టాలి ఇక్కడ? Collapse button. Draw button. 9 mobile number. 711 service number. Enter details for payment. Service number 7112301127835. Edit box. Enter 13-digit service number. Disabled. ఇవన్నీ ఎంటర్ చేయాలి. Mobile number 94405111169. Edit box. Enter mobile number. Disabled. ఓకే, Amount 702. Edit box. Okay. Enter pay button. Cancel button. పే, క్యాన్సల్. పే మీద Pay ట్యాప్ button. చేద్దాం. Please wait. Choose the payment gateway. Cancel button. ఇక్కడ పేమెంట్ గేట్వే ఏమేమి, చూస్ ద పేమెంట్ గేట్వే మీద ట్యాప్ Button. చేద్దాం. Cancel button. Please wait. Terms and conditions. పేమెంట్ గేట్వేస్ వస్తుంది. Bill desk transaction charges for various modes of payment and payment gateway are as follows. For updating successful transcation to the customer account, it will take 3 hours. Terms and conditions. ఓకే, టర్మ్స్ అండ్ కండిషన్ అంటే 3 hours అప్డేట్ మనం పే చేసిన తర్వాత అప్డేట్ అవ్వడానికి 3 hours పడుతుంది మినిమం. చూడండి, ఇక్కడ ఈ పేమెంట్ గేట్వేస్లో ఏవి సెలెక్ట్ చేసుకుంటే వాటికి ఎంతెంత పడుతుందో చెప్తోంది. For update, terms and conditions. 1 close parent net banking colon rs.2.50/words. Lines. తీసుకుందాం, లైన్స్ తీసుకుందాం. New line. 1 close parent net banking colon rs.2.50/dash per transaction. నెట్ బ్యాంకింగ్ తీసుకుంటే RS 1 close parent net banking colon rs.2.50/dash 1 close parent net banking colon rs.2.50/dash per transaction. ఒక ట్రాన్సాక్షన్కి ₹2.50 అంటే 2.5 రూపీ పడుతుంది నెట్ బ్యాంకింగ్ అయితే. New line. 2 close parent debit cards colon 0.90% of the bill amount. బిల్ అమౌంట్లో 9% క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్సా? 2 close parent debit cards colon 2 close new line. 3 close parent credit cards and other payment. డెబిట్ కార్డ్స్కేమో 9% బిల్ అమౌంట్లో, నెట్ బ్యాంకింగ్లో ఒక ట్రాన్సాక్షన్కి 2.5, క్రెడిట్ కార్డ్స్కి Options colon 1.00% of the bill amount. Options colon 1.00% of the bill amount. 1% క్రెడిట్ కార్డుకి పడుతుంది. Options colon new line. 4 close parent Barrett dash 0.85% of the bill amount. ఈ భారత్ నెక్స్ట్ ఉంది కదా, 4 close parent Barrett dash 0.85% of the bill amount. 0.85 బిల్ అమౌంట్లో 4 పర్సెంట్. close parent Barrett dash new line. 5 close parent Rupee debit cards dash nil. రూపే డెబిట్ కార్డుకి నిల్లు. New line. 6 close parent UPI dash nil. UPI నిల్లు. New line. Open parent GST and other gov levies applicable on. అదర్ GST అవన్నీ అప్లికబుల్ ఉంటాయి. Transaction fee would be charged extra. Close parent. ట్రాన్సాక్షన్ ఫీ విల్ బి చార్జ్ ఎక్స్ట్రా. Note. Terms and condition. 1 close parent. Note colon. For broken transactions, open parent i.e. payment receipt is not generated. Close parent. The payment data will be updated in database after getting confirmation from bank. Open parent i.e. 2 working days. Close parent. The updated transaction details can be checked by clicking on the payment dash history tab. ఓకే, ఒకవేళ ట్రాన్సాక్షన్ ఏదైనా బ్రేక్ అయ్యి డిక్లైన్ అయితే అవి అవడానికి 2 days టైం పడుతుంది.
దాన్ని కూడా మీరు బిల్ పేమెంట్లో చెక్ చేసుకోవచ్చు. Not checked. I accept terms and conditions. ఇక్కడ Checkbox. ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద చెక్ చేయాలి. Okay button. ఓకే బటన్ ఇవ్వాలి. Not checked. I accept terms and conditions. Checkbox. Checked. Okay. ఓకే ఇచ్చాను. Please wait. Southern Power. Southern Power. నెక్స్ట్ వచ్చింది UPI. యూపీఐ. Other payment methods. Collapse. Button. With other payment. UPI. Payment amount $702.0. ఇక్కడ 702 రూపీస్ వచ్చింది కదా. UPI. యూపీఐలో పెడతామంటే దీని మీద ట్యాప్ చేయొచ్చు. Other payment methods. అదర్ పేమెంట్ మెథడ్ సెలెక్ట్ చేసుకోవాలంటే మళ్ళీ అవి వస్తాయి. చూద్దాం Southern అదర్ Power. పేమెంట్ మెథడ్స్. Redirecting to PG. Bill desk dash all your payment. JavaScript. Payment amount $700. Credit card. Link. క్రెడిట్ కార్డ్ లింక్, Debit card. డెబిట్ Link. కార్డ్ లింక్, Internet banking. ఇంటర్నెట్ Link. బ్యాంకింగ్ లింక్, Wallet/cash cards. Link. వాలెట్ /క్యాష్ కార్డ్స్, QR. Link. క్యూఆర్ స్కాన్, Space. Link. స్పేస్. Space. Powered by BillDesk. Graphic. ఈ విధంగా మనకి ఏది కావాలంటే సెలెక్ట్. లేదు యూపీఐ మీద సెలెక్ట్ చేస్తే యూపీఐ ఏముందో యూపీఐ ఐడి ఎంటర్ చేయమంటుంది, దాన్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ నేను క్రెడిట్ కార్డ్తో కట్టాలనుకున్నాను కాబట్టి క్రెడిట్ కార్డ్, Space. Wallet/cash card. Wallet/internet. Credit card. క్రెడిట్ Link. కార్డ్ మీద Windows Southern Power. ట్యాప్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను క్రెడిట్ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నా కదా. క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే క్రెడిట్ కార్డుకి సంబంధించిన మనకు ఏవైతే బాక్సెస్, ఎడిట్ బాక్సెస్ వస్తాయి, వాటిని మనం ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. లేదా మీరు ఫోన్పే లేదా యూపీఐ యాప్స్ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ యూపీఐ ఐడి అడుగుతుంది. యూపీఐ ఐడి ఫోన్పే లేదా గూగుల్ పే, పేటిఎం యూపీఐ ఐడి ఇస్తే అక్కడ ఓకే ఇచ్చిన తర్వాత డైరెక్ట్గా అది మీకు ఒక మెసేజ్ వస్తుంది. నోటిఫికేషన్ పుల్ చేసి దాని మీద క్లిక్ చేసి పర్టికులర్ యాప్కి వెళ్ళొచ్చు, ఏ యూపీఐ ఐడి ఇస్తారో దానికి. లేదా మీరు గూగుల్ పే, ఫోన్పే ఏది ఇచ్చారో ఆ యాప్ను డైరెక్ట్గా ఓపెన్ చేసినా అక్కడ ఉంటుంది ఏమని, ఇక్కడ సదరన్ పవర్కి మీ అమౌంట్ పే చేస్తున్నారు, అప్రూవ్ చేయండి అని. దాన్ని ఓకే ఇస్తే అక్కడ అమౌంట్ అంతా చూపిస్తుంది. మేక్ పేమెంట్ మీద ట్యాప్ చేసి యూపీఐ సీక్రెట్ కోడ్ ఉంటుంది కదా, ఇచ్చేసేసి మనం యూపీఐ నంబర్ ఇచ్చేసి కంప్లీట్ చేసుకోవచ్చు. నేను క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత Card number. Enter card number. Window. Card number. ఇక్కడ చూడండి కార్డ్ నంబర్, Edit box. Expiration date. Collapsed. Expiry date. Expiration date. Collapsed. Year. Menu pop-up button. Increase. Increase. CVV/CVC. సివివి, Password. Edit box. CVV/CVC. Card holder name. కార్డ్ హోల్డర్ నేమ్. Edit box. Card holder name. Make payment. Button. ఇవన్నీ ఇచ్చిన తర్వాత మేక్ పేమెంట్ మీద ట్యాప్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది. నా డీటెయిల్స్ అన్ని ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత నేను మేక్ పేమెంట్ మీద ట్యాప్ చేస్తున్నాను. Powered by Pay by credit card. Link. Spacer. Graphic. Powered by BillDesk. Graphic. Make payment. Button. ఓకే, దీని మీద ట్యాప్ చేస్తున్నాను. Amounts. 709.02. Total చూడండి, GST open parent RS. Convenience fee open parent. Transaction amount open parent. Convenience fee is shown below. Convenience fees. BillDesk dash all your payments. Single load JavaScript : payment amount : 702.00. 702 నెక్స్ట్ పేజ్లో వచ్చింది మనకు. Credit. Convenience fees. A convenience fee is shown below will be charged to your credit card in addition to the transaction amount. Transaction amount open parent RS. Closed parent 702.00. Convenience fee open parent RS. Closed parent 5.95. Total GST open parent RS. Closed parent 18.00%. 1.07 total amount RS. 709.02. Cancel. Proceed with payment. చూడండి, మొత్తం కలిపితే మనకు 709 రూపీస్ వస్తుంది. 709 రూపీస్. Convenience. Proceed with payment. Button. ప్రొసీడ్ విత్ పేమెంట్ ట్యాప్ చేస్తున్నాను. Redirecting to bank. Web view. Web రీడైరెక్టింగ్ view. టు బ్యాంక్. Purchase authentication. పర్చేస్ We have sent you a అథెంటికేషన్. text message with an OTP to your registered mobile number ending with XXXXX1169 and email ID xxxxxxxx9@gmail.com. You are paying merchant SPDCL the amount of 709.02 on Thursday, July 11, 14:01:25 is 2024. ఇక్కడ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మనం ఎంటర్ Confirm. చేయాలి. Button. 8. టైం కూడా ఉంటుంది, జాగ్రత్త. Button. Confirm. Button. కన్ఫర్మ్ చేస్తున్నాను. Keyboard hidden. Your transaction is being processed. Please wait. Web view. Southern Power. ఇన్ ప్రాసెస్. YH 711230112 date. 11-07-2024 14:01:23 date 71123 service no YHMP 23783845516 ఇది ట్రాన్సాక్షన్ నంబర్, మనకు ట్రాన్సాక్షన్ ఐడి. transaction no receipt for online bill payment రిసీవ్డ్ ఫ్రమ్ ఆన్లైన్ బిల్ పేమెంట్. copyright by apps powered by receipt for online bill payment రిసిప్ట్. receipt for online bill payment transaction no YHMP 237 service no 711 date 11-07-2024 14 circle name amount over total amount paid 702.0 pay through BillDesk collapse button draw button selfie video button home button save button 05
Save home button. Save button. 05 Save button. Windows Southern Power. కొంచెం మనకు యాక్సెసిబిలిటీ ఇష్యూ ఉంది. Home button. రైట్, లాస్ట్ అయిపోయిన తర్వాత Save మనకి ఇన్ని home వచ్చిన button. తర్వాత సేవ్ కొడదాం. This transaction has been saved to /storage/emulated/0/spdcl/spdcl-ym-p2378384516.jpg. You can view it. చూడండి, మనకు సక్సెస్ఫుల్గా ఈ మంత్కి సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయడం జరిగింది. ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఇచ్చిన సదరన్ పవర్ యాప్ ద్వారా. ఎప్పుడైతే మనకు ఓటీపీ ఎంటర్ చేసి కన్ఫర్మ్ మీద ట్యాప్ చేస్తామో ఇమీడియట్గా మనకు బిల్ పేమెంట్ సక్సెస్ అయిపోయి సేవ్ బటన్ వచ్చింది. ఈ సేవ్ బటన్ మీద ట్యాప్ చేసిన వెంటనే మనకు ఈ సేవ్ బటన్ ఎందుకు వస్తుంది? సేవ్ బటన్ అనేది మన ట్రాన్సాక్షన్ రిసిప్ట్ కోసం. రిసిప్ట్ అనేది అవసరం కదా మనకు. ట్రాన్సాక్షన్ ఐడితో కలిపి ఒక రిసిప్ట్ వచ్చింది. ఆ రిసిప్ట్ మనకు మన యాప్లోనే సేవ్ అవుతుంది. అంటే బిల్ పేమెంట్ హిస్టరీలో మనం ఈ అక్నాలజ్మెంట్ని మనం చూసుకోవచ్చు. మరి సేవ్ బటన్ ప్రెస్ చేసాం కదా, మరి అది రిసిప్ట్ అనేది ఉందా లేదా, యాప్లో ఎక్కడుందో ఒకసారి క్విక్గా చూసేద్దామా? Mobile linking. Southern payment history button. ఓకే, పేమెంట్ హిస్టరీ బటన్ అని ఉంది ఇక్కడ యాప్లోనే. మనకు రిజిస్ట్రేషన్ అవన్నీ అయిపోయిన తర్వాత పేమెంట్ హిస్టరీ బటన్ ఉంది. ఇంతకుముందు పేమెంట్ హిస్టరీ బటన్ మీద క్లిక్ చేస్తే నేను స్టార్టింగ్లో నో బిల్ రిజిస్టర్డ్, నో సర్వీస్ నెంబర్ రిజిస్టర్డ్ వచ్చేది. ఇప్పుడు రిజిస్టర్ అయ్యి బిల్ కూడా పే చేసాం కాబట్టి పేమెంట్ హిస్టరీ మీద ట్యాప్ చేద్దాం. Payment history. ఓకే, రైట్ స్వైప్. Payment history. More options. 711230127835. B for Nivasulu. 9440511169. 3 period. ఓకే, ఈ బిల్కే ఈ నంబర్కే కాబట్టి మనకు కావాల్సింది. దీని మీద ట్యాప్ చేస్తున్నాను. Please wait. Southern Power. ఓకే, రైట్ స్వైప్. Payment history. More options. Payment history. More options. More But option. receipt number :YHMP. More receipt number :YHMP 23783844516. Payment date :11-JUL-24. Amount :702.0. More. చూడండి, ఈజీగా మనకు ఏదైతే మనం పే చేసామో ఆ అమౌంట్ 702 బిల్ వచ్చింది. ఆ 702 ఎప్పుడు పే చేసాము, ట్రాన్సాక్షన్ ఐడి ఏంటి మనకు క్లియర్గా వచ్చింది. ఇక్కడ మనం 709 పే చేసాం. ఎందుకు ఆ ₹7 ఎక్స్ట్రా పే చేసామంటే మనం క్రెడిట్ ద్వారా పే చేస్తే మనకు బిల్ మొత్తం మీద 9% 0.9% అనుకున్నాం కాబట్టి అది మనకు ఎక్స్ట్రా వచ్చింది. ₹7 ఎక్స్ట్రా వచ్చింది. ఈ విధంగా మనం దీన్ని ప్రూఫ్ కోసం కట్నాము లేదా రిసిప్ట్ మనం ప్రూఫ్ కోసం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ బటన్. Receipt number :HGAEP 03970009649102. Payment date :06-Jun-24. Amount :981.0. More. చూడండి, 981 నేను జూన్ 6th కట్టాను. అది కూడా చూపిస్తుంది. ఇక్కడ మోర్ అని ఉంటుంది కదా, దీని మీద ట్యాప్ చేస్తే మనకు డీటెయిల్స్ మొత్తం వస్తాయి. Detect receipt number :YHMP 237. జూలైది Payment details. చూడండి, Transaction మొత్తం no. ట్రాన్సాక్షన్ ఐడి :YHMP 237. Service no. 71123. Date. 11-JUL. Consumer name. B for Nivasulu. Bill amount. 702.0. 702నే వస్తుంది. ఎందుకంటే మనం కట్టింది అంతే. మనము క్రెడిట్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా కట్టాం ₹7. RC. 0. ACD. 0.0. Total amount paid. 702.0. Counter. Bill disk. ఎక్కడ కట్టాము? బిల్ డెస్క్లో కట్టాము. ఈ విధంగా మనం మొత్తం స్క్రీన్ షాట్ తీసుకొని పంపించవచ్చు. మన ఓనర్స్ కావాలంటే, లేదంటే మన ప్రూఫ్కి ఎవరైనా కావాలంటే ఇట్లా చూసుకోవచ్చు. ఇది Please click back again to exit. Southern : Please click back. One UI home. ఇట్లా మనకు Reasons button. Window navigation bar. లాస్ట్ అక్టోబర్ వరకు అది కూడా One UI home. Southern Power. Southern Power. ఎక్కడ వరకు ఉంది చూద్దాం. ఇది బ్యాక్ చేసిన మొత్తం బ్యాక్ వచ్చేస్తుంది. Southern Power. Southern Power button. Payment history. ఓకే, పేమెంట్ history హిస్టరీ ఉంది కదా. button. Payment దీంట్లో history. చూడండి, లాస్ట్ బిల్ ఎప్పుడు ఉంది నాకు. Payment history. More options. 71 back button. 71. Please wait. Southern Power. Receipt number :HGABP 169DD button. Receipt number : detected : icon back button.
Detect receipt number :6571 _ 711 ARC 3720231011104020D. Payment date :11-23. Amount :1981.0. More. అక్టోబర్ 11th పే చేసిన బిల్లు కూడా ఉందంటే లాస్ట్ అక్టోబర్ నుంచి ఇప్పుడు పే చేసిన వరకు ఉంది. దగ్గర 10 months బిల్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మన దగ్గర ఉన్నాయి. ఈ ట్రాన్సాక్షన్ ఐడీస్ మనకి ఉన్నాయి. చాలా కదా 1 year ట్రాన్సాక్షన్స్ మన దగ్గర ఉంటే. సో ఈ విధంగా మనకు సదరన్ పవర్ యాప్ అనేది ఎలక్ట్రిసిటీ బిల్స్ పే చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ 5 districts రాయలసీమ ఇంక్లూడింగ్ నెల్లూరు. సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటాను. బిల్ పే చేయడానికి యూజ్ అవుతుంది అనుకుంటాను. చిన్న ఇష్యూస్ ఉన్నాయి యాక్సెసిబిలిటీ పరంగా, కానీ అవి ఇబ్బంది పడే ఇష్యూస్ అయితే కాదు, నిదానంగా పే చేసుకోవచ్చు. సో ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటూ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్స్ రూపంలో సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.